హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నాం. చాలామంది స్టాక్ మార్కెట్లోకి వెళ్ళే ముందు చాలా వరకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఇది హెడేక్ అప్ప, మనకి చాలా రిస్క్ ఉంటుంది, అది అవసరం లేదు. ఇంకా కొంతమంది అయ్యో మనం అంత చదువుకోలేదు, ఎందుకు మనకు స్టాక్ మార్కెట్ గురించి అవసరమా. ఇంకా కొంతమంది వచ్చేసి మా దగ్గర అంత డబ్బు ఉంటే మేము ఆరాంగా ఉండలేమో, మేము డబ్బులు లేకనే కదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అంటే అంత డబ్బులు కావాలి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ కంపెనీ ఆల్రెడీ పెద్ద కంపెనీ అందులో ఇన్వెస్ట్ చేస్తే ఏముంటుంది రిటర్న్స్ అని చెప్పి చాలామంది ఇలాగ నెగిటివ్ థాట్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ థాట్స్ మనం క్లియర్ చేసుకుందాం ఇందులో. సో వీడియో వరకు చూడండి, దయచేసి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. నార్మల్గా చూడండి, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ లేని పని ఏది లేదండి, ప్రతి ఒక్కటి కూడా రిస్కే. బట్ ఆ రిస్క్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? లేదు. ఆ రిస్క్ ఖచ్చితంగా మీకు రిడ్యూస్ అవుతుంది. ఆ రిస్క్ అయిన తర్వాత కూడా మీకు మంచి గెయిన్స్ కూడా వస్తాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇవాళ ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ₹1000 వెళ్ళేసి స్టాక్ మార్కెట్లో పెట్టాను ఏదో ఒక కంపెనీ పైన. అదేమైందంటే ఒక 1 month తర్వాత సడన్గా నేను ₹1000 పెట్టిన అమౌంట్ కాస్త ₹800 అయింది, ₹200 లాస్ నాకు. అయ్యో ఈ అమౌంట్ పోయిందే, ఈ స్టాక్ మార్కెట్ నేను రిస్క్ అనుకున్నాను, ఇది ప్రూవ్ అయింది, ఇదంతా గ్యాంబ్లింగ్ అని చెప్పి చాలామంది అంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే అవుతుందంటే ఈ ఇంపాక్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మీరు స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్టే రాదు. ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నారో దే విల్ బీ క్రేజీ అబౌట్ దట్. చాలామంది చూసారంటే కనుక స్టాక్ మార్కెట్ టైమింగ్స్ చాలామందికి ఐడియా ఉంటుంది. 9:15 నుంచి 3:30 వరకు మనకి మార్కెట్ ఓపెనింగ్ టైమింగ్స్ అనమాట. అది కూడా మండే టు ఫ్రైడే డ్యూరింగ్ వర్కింగ్ డేస్ అనమాట. సో ఈ టైంలో మనకి షేర్ మార్కెట్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫర్దర్గా టైమింగ్స్ గురించి కూడా మనకి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఈ రిస్క్ అనేది ఖచ్చితంగా మనకి ఈ స్టాక్ మార్కెట్ ఒక 10 years బ్యాక్ ఇప్పుడు చూసారంటే స్టాక్ మార్కెట్ యొక్క సెన్సెక్స్ కానివ్వండి, మనకి లేదంటే నిఫ్టీ కానివ్వండి, మనకి ఆల్వేస్ ఇంక్రిమెంట్ స్టేజ్లో ఉంటుంది అనమాట. మనకి అది కార్డియోమీటర్ లాగా వాలటైల్గా చూపిస్తుంది, అప్ అండ్ డౌన్ ఇంక్రీజ్లో అనమాట. అది ఈ షేర్ మార్కెట్ స్ట్రాటజీ ఆల్వేస్ పోతూనే ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఒక బిగ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదంటే ఒక డ్రాస్టికల్గా ఏదైనా పడిపోయినప్పుడు మాత్రమే డ్రాప్ అవుతుంది తప్పించి అది ఆల్వేస్ అలాగే పర్ఫార్మెన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎక్కడైనా డ్రాప్ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ పర్ఫార్మెన్స్ అనేది పుంజుకుంటుంది. అది ఖచ్చితంగా అది షేర్ మార్కెట్ యొక్క స్ట్రాటజీ అనమాట. అది ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వాలి. అది సో మీరు లాంగ్ టర్మ్ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక, లేదంటే షార్ట్ టర్మ్ అయినా ప్రాపర్ వేలో మీరు అనాలిసిస్ చేసుకుంటే రిస్క్ అనేది ఉండదు. సో ఒకటి నెగిటివ్ థాట్ అనేది తీసేయండి. అది ఒకటి నెంబర్ 1 పాయింట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, మాకు అంత ఎడ్యుకేషన్ లేదు, మేము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, మాకు అంత అనాలిసిస్ లేదంటే యూ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ అండి. షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే ఎడ్యుకేషన్ అవసరం లేదు. మీకు బేసిక్ మీకు అనాలిటికల్ స్కిల్స్ ఉంటే చాలన్నమాట. ఏ కంపెనీ ఇప్పుడు ఎట్లా పర్ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఈ శానిటైజర్లు, తర్వాత వచ్చే ఫార్మసీ, లేదంటే కనుక ఈ మాస్కుల కంపెనీలు కానివ్వండి, చాలా వరకు ఫేమస్. అంటే ఇవి పీక్ స్టేజ్లో వెళ్ళిపోతాయి. అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఎవరైనా మీరు ఫండ్స్ పెట్టారనుకోండి, దట్ విల్ గ్రో. అది ఒక లాజిక్ అనమాట. మీరు అంతేకాకుండా పొద్దున మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన అన్ని పనుల్లో కూడా ఏదో ఒక ప్రోడక్ట్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. బ్రష్ కాడి నుంచి పేస్ట్, తర్వాత తినేటువంటి ఫుడ్, వాడేటువంటి ఆయిల్ కానివ్వండి, మనకి కాస్ట్యూమ్స్ ఏదైనా కానీ మనకి ఎక్స్టర్నల్ కేర్ గురించి యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి షేర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఏదైతే మీరు గుడ్ అనుకుంటారో దానిపైన మీరు అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశారంటే వితౌట్ గ్రాడ్యుయేషన్ కూడా దెర్ ఆర్ పీపుల్, చాలామంది మంచి బిలియనీర్స్ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకి డీమార్ట్ స్టార్ట్ చేసింది వచ్చేసి మిస్టర్ రాధాకృష్ణ దమాని. ఆయన వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్. దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద గూగుల్ అండి, డోంట్ మిస్టేక్ మీ. అది ఆయన వచ్చేసి ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేశారు డీమార్ట్ అనేది. ఇప్పుడు డీమార్ట్ అనేది అన్ని మ్యాక్సిమం మేజర్ మైనర్ చిన్న పట్టణాల్లో కూడా ఈ డీమార్ట్ అనేది వచ్చిందన్నమాట. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి డీమార్ట్ అనేది ఎంత పాపులర్. ఎందుకంటే ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక పూర్ ఫ్యామిలీ అయినా కూడా డీమార్ట్లోకి వెళ్ళేసి నచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ని ఈజీగా మనకి రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చు. దాంట్లో డిస్కౌంట్స్ అనేది ఉంటాయి. బయట మనము తీసుకునేటంటే డీమార్ట్లో తీసుకునే ప్రైస్ అనేది కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి అక్కడ మనకి అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. చాలా మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. మరి ఈ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఆయన ఏమైనా నష్టపోతారా అంటే దానికి బిజినెస్ స్ట్రాటజీ ఉంటుందన్నమాట. సో ఒక 10 ప్రోడక్ట్లు ఒకరోజు ₹10 ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ నేను ₹15 అమ్ముతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹15 అమ్ముతున్నాను, ₹10 ప్రోడక్ట్, ఒక లాభం వచ్చేసి ఒక ₹5 ఉంది. నేను వచ్చేసి 2 ప్రోడక్ట్లు అమ్ముతున్నాను అనమాట. నాకు ఈ రోజులో వచ్చేటువంటి లాభం నాకు ఎంత అంటే ₹10 లాభం వస్తుందండి. అంతేకాకుండా ఈ ₹10 ఉన్న ప్రోడక్ట్ని ₹12 అమ్ముతున్నాను.
ఎందుకంటే పక్క షాపుల కంటే నా షాప్లో ₹3 తక్కువ అండి. అప్పుడు నాకు కస్టమర్స్ ఎక్కువ వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నా సేల్స్ అనేవి పెరుగుతాయి. రోజుకు 2 ప్రోడక్ట్లు కాదు 20 ప్రోడక్ట్లు అమ్ముతాను అప్పుడు. సో నేను అప్పుడు 20 ప్రోడక్ట్లు అమ్మినప్పుడు ఏమవుతుందంటే 20 ఇంటూ నాకు ఇక్కడ ₹2 ప్రాఫిట్, అంటే ₹40 నాకు ప్రాఫిట్ వచ్చిందన్నమాట. అలాగే బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది ప్రతి ఒక్కదానికి కూడా. మీరు ఎక్కడైనా అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్లో ఈ సేల్స్ కానివ్వండి, డిస్కౌంట్స్ ఇస్తున్నా అంటే ఆ పీక్ స్టేజ్లో ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే తక్కువ ప్రైస్కి అమ్ముతారో అక్కడే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ కూడా దాంతోపాటు ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో అలాగా బిజినెస్ ట్రిక్ అనమాట. సో మరి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కూడా, ఈవెన్ గ్రాడ్యుయేషన్ లేకుండా కూడా మీరు షేర్ మార్కెట్లో అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. రెండవ ఇంపాక్ట్ రెండవ నెగిటివ్ థాట్ అనేది మీకు క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రిస్క్ అనేది ఒకటి, తర్వాత వచ్చేసి నాలెడ్జ్ లేదని చెప్పేసి. థర్డ్ వచ్చేసి మా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అంత అమౌంట్ లేదు, షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టచ్చు అంటే మీరు ఈవెన్ ₹100 కూడా మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. లక్షలు పోసి షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ధనవంతులే ఉండొచ్చు, బట్ మరి ఈవెన్ మీరు ₹100 స్టార్ట్ చేసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారంటే కనుక మీరు కూడా ఆ స్టేజ్కి అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు, లేదంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతారు అనమాట. సో మరి ఈ అమౌంట్ అనేది వేరియేషన్ ఏమి ఉండదన్నమాట. ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ షేర్ మార్కెట్ అయితే వ్యత్యాసం చూపించట్లేదు కదా. మీకు ఈవెన్ 1,00,000 ఇన్వెస్ట్ చేసేవాడు కూడా షేర్ వాల్యూ ఒకటే ఉంటుంది, అంటే షేర్ ప్రైస్ ఒకటే ఉంటుంది. ₹100 ఇచ్చేసేవాడు కూడా షేర్ ప్రైస్ ఒకటే. ఏమంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాడు కొంచెం ఎక్కువ షేర్స్ వస్తాయి, లాభం వస్తే లాభాలు ఎక్కువ ఉంటాయి, నష్టం వస్తే నష్టం ఎక్కువ ఉంటుంది, అలాగ ఉంటుంది అనమాట. సో దట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది మోర్ పాపులర్ కంపెనీస్ ఆల్రెడీ ఇంత గ్రో వచ్చింది, ఈ కంపెనీ ఇంకా గ్రోత్ ఉండదేమో, మళ్ళీ స్టార్టింగ్ పడిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటుంటారు చాలామంది. సో అలాగేం కాదండి. టాప్ మోస్ట్ కంపెనీస్ మీ గ్రోత్ అనేది హయ్యర్ లెవెల్లో ఉండకపోవచ్చు, బట్ ఓవర్ ద టైం పీరియడ్ అది కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎవరైనా కానీ మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఎంఆర్ఎఫ్ టైర్స్ మనకి ఇనిషియల్గా ప్రైస్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత అని చెప్పేసి. ఈ 2021లో 99,000 వరకు వెళ్ళిందనమాట ఎంఆర్ఎఫ్ టైర్స్ షేర్ వాల్యూ. షేర్ వాల్యూ అనేది కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుందన్నమాట. కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుందన్నమాట. ఈ షేర్ వాల్యూ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎలా ఫామ్ అవుతుందంటే XYZ అనే కంపెనీని నేను ఒక స్టార్ట్ చేశాను అనమాట. నా దగ్గర ఉన్నటువంటి ₹1,00,000 పెట్టుబడి కావాల్సింది వచ్చేసి ₹5,00,000 కావాలి. బట్ నా దగ్గర ఉన్నటువంటి ₹1,00,000 కాకుండా నేను ఒక 4 ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా ఒక 4 ఫ్రెండ్స్ని తీసుకొని నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, XYZ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనమాట. ఆ కంపెనీలో వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 లక్షలు పెట్టి ఒక చిన్న కొట్టులాగా స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక శానిటైజర్ కంపెనీ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మంచి సేల్స్ వస్తున్నాయి, మంచి ప్రాఫిట్ వస్తుంది, నాకు ఏం చేస్తున్నాను. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే సో నాకు వేరే వాళ్ళ నుంచి ₹1,00,000 వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు కదండి, వాళ్ళకి నేను ఒక ప్రూఫ్ ఇవ్వాలి కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు. కానీ రేపొద్దున ఓవరాల్గా అయితే ఏది ఉండదండి ఈ కాలంలో, ప్రతి ఒక్కరు డాక్యుమెంటేషన్ అడుగుతారనమాట. సో అందుకని నేను ఒక డాక్యుమెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని షేర్ సర్టిఫికేట్ అంటారనమాట. ప్రతి ఒక్క దగ్గర షేర్ సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే ఫేస్ వాల్యూ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు అనమాట. సో ఆ షేర్ ఇదేదైతే ఫేస్ వాల్యూ ఉందో ఫేస్ వాల్యూ మేము డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ వచ్చేసి ఒక ₹2 అనుకుందాం అనమాట. అంటే ఇనిషియల్గా ఫేస్ వాల్యూ అంటారు, ఇనిషియల్ షేర్ వాల్యూ అని కూడా అనొచ్చు అనమాట. సో అంటే నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టాను. అప్పటికి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయండి? 50,000 షేర్స్. అంటే ఫేస్ వాల్యూ 2 పెట్టాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ₹1,00,000 డివైడెడ్ బై 2 వేస్తే కనుక ఒక్కొక్కరి దగ్గర 50,000 షేర్స్ ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మంచి లాభాల్లో వెళ్తుంది, నేను ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, మా వాళ్ళకి నా పార్ట్నర్స్ తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మళ్ళీ ఇన్వైట్ చేశామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ₹1,00,000 పెట్టుబడి పెట్టచ్చు అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి ఓకే మంచి కంపెనీ లాభాలు వెళ్ళిపోతుంది, మాకు కూడా ఇందులో షేర్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ అమౌంట్ తీసుకొని షేర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ అమౌంట్ అనేది ఫేస్ వాల్యూ ₹2 ఉంటుందా అంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మేము 2 years బ్యాక్ వచ్చేసి మేము ఎంతో స్ట్రగుల్ అయ్యి కంపెనీ రన్ చేస్తున్నాము. మాకు వచ్చినటువంటి లాభాలు మీకు వచ్చినటువంటి లాభాలు ఈక్వల్గా ఉండాలా అంటే ఖచ్చితంగా అయితే కాదు. ఎందుకంటే మాకు అప్పట్లో ఉన్నటువంటి రిస్క్ హెవీ రిస్క్, దట్ మే బీ క్రాష్డ్. అది మాకు రిటర్న్సే ఉండకపోయి ఉండొచ్చు, మేము కంపెనీ మూసేసి ఉండొచ్చు, కానీ ఆ రిస్క్ అంతా మేము బేర్ చేసాం కాబట్టి మాకు ఉన్నటువంటి వాల్యూ మాకు ఉంటుందని చెప్పేసి వీళ్ళకు షేర్ వాల్యూ అప్పుడు ఫేస్ వాల్యూ ఎంత ఇస్తారు తెలుసా? ₹10 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో మిగిలినటువంటి ఈ 5 మంది కాకుండా ఇంకొక 5 మంది వచ్చారనుకోండి, టోటల్గా 10 మంది అయ్యారు. ఈ 5 మందికి ఆల్రెడీ ఫేస్ వాల్యూ 2 ఉంది, ఇంకా వచ్చే 10 మందికి ఫేస్ వాల్యూ వచ్చేసి ఈ ₹10 అనేది పెట్టడం జరిగింది అనమాట. అంటే వాళ్ళకి ఎన్ని షేర్స్ ఉంటాయి అప్పుడు 10,000 షేర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి. ఇలాగా ఒక కంపెనీ 200 మంది వరకు ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఉంటే కనుక
వాళ్ళని ఆ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారనమాట. ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడైతే ఈ 200 మెంబర్స్ క్రాస్ అయ్యారో దాన్ని లిమిటెడ్ అంటారు. XYZ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి ఈ XYZ లిమిటెడ్ కంపెనీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే షేర్ హోల్డర్స్ అనేది బియాండ్ 200 అనమాట. 200 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇనిషియల్గా ఈ XYZ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోటర్స్ అంటారనమాట. ఆ మిగిలినటువంటి ఎక్స్ట్రాగా వచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారనమాట. ఇలాగా నా కంపెనీ పర్లేదు, నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ ఇచ్చేసాను, ఇంకా నాకు పార్ట్నర్స్ కావాలి, ఇంకా నేను బ్రాంచెస్ వేరే వేరే లొకేషన్స్లో కావాలి, అప్పుడు నేను ఏం చేస్తానంటే BSE లేదా NSEని అప్రోచ్ అవుతాను అనమాట. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకు ముంబైలో ఉందన్నమాట. మరి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుందంటే అది కూడా ముంబైలోనే ఉందండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేరే చోట ఏమీ లేదు. ఇక్కడ BSE NSE రెండు కూడా ముంబైలో ఉన్నాయన్నమాట. ఈ BSE లేదా NSEని అప్రోచ్ చేసి నేను కంపెనీ అనేది రిజిస్టర్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నా కంపెనీలో షేర్స్ కావాలంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రోకర్స్ అనేది అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. బ్రోకర్స్ ద్వారా ఈ NSE BSEలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటుంది అనమాట. బ్రోకర్స్ అంటే మనకి ఈ కంపెనీస్ ఏవైతున్నాయండి, ఇప్పుడు బ్రోకరేజ్ కంపెనీస్ అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి HDFC సెక్యూరిటీస్ కానివ్వండి, ICICI కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, కోటెక్ కానివ్వండి, లేదంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి జిరోదా, గ్రో అప్లికేషన్, అప్స్టాక్, ఇవన్నీ కూడా బ్రోకరేజ్ కంపెనీస్ అనమాట. ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు 3-in-1 అకౌంట్ అనేది ఉండాలి. 3-in-1 అకౌంట్ అంటే ఏంటంటే ఒకటి డిమాట్, ఎక్కడైతే మనం షేర్స్ పార్క్ చేస్తాం దాని డిమాట్. అక్కడ డిమాట్ అంటే ఏంటంటే డిమెటీరియలైజ్, అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి షేర్స్ అన్ని కూడా ఫిజికల్ ఫామ్లో ఉండేటివి. డిమాట్ అంటే డిమెటీరియలైజ్, అవన్నీ కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. దాన్ని డిమాట్ ఫార్మాట్ అంటారు. డిమాట్ అకౌంట్ ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదండి ట్రేడ్ చేయడానికి, దాన్ని ట్రేడింగ్ అకౌంట్ అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి సేవింగ్స్ అకౌంట్ అనేది, మనకి ఫండ్స్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక అకౌంట్ ఉండాలి కదా, దానికి సేవింగ్స్ అకౌంట్ అనేది. దీన్ని 3-in-1 అకౌంట్ అంటారనమాట. ఈ 3-in-1 అకౌంట్ అనేది ఒకే చోట ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. అదేమి మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఇలాగ BSEని NSEకి నేను అప్రోచ్ అయిన తర్వాత ఒకటి ఇందులో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అని ఉంటుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి కొంచెం, ఎందుకంటే సీక్వెన్స్లో వెళ్తున్నాను. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అని ఉంటుంది అనమాట. ప్రైమరీ మార్కెట్ ఏంటంటే ఏదైనా కొత్తగా వచ్చినటువంటి కంపెనీ మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే దాన్ని ప్రైమరీ మార్కెట్ అని చెప్పేసి చెప్తారనమాట. ప్రైమరీ మార్కెట్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త సినిమా ఉంది, కొత్త మూవీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏదైనా కొత్త మూవీ తీస్తుంది అనుకోండి, ఆయన పక్కన ఏదైనా ఒక కొత్త హీరోయిన్ వస్తుందన్నమాట. కొత్తగా ఇంట్రడ్యూస్డ్ న్యూలీ అని చెప్పేసి ఒక మనకి ఇక్కడ స్క్రోలింగ్ కనిపిస్తుంటుంది అనమాట. మనకి నేమ్స్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అలాగా, అంటే కొత్త పరిచయము అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా మనకి ప్రైమరీ మార్కెట్ అంటే మనకి కొత్తగా లిస్ట్ అయినటువంటి కంపెనీ అనమాట. కొత్తగా లిస్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 2 రూపీస్ నాకు ఫేస్ వాల్యూ ఉంది, వేరే వాళ్ళకి చెప్పి 10 రూపీస్ ఇచ్చాను, మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఒక 50 రూపీస్ ఇచ్చాను. బట్ ఇప్పుడు నేను స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేసేటప్పుడు నేను డిసైడ్ చేస్తాను అనమాట ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పేసి. లెట్సే నేను 200 రూపీస్ అనేది ఫేస్ వాల్యూ పెట్టాను అనమాట. అక్కడ మనకి షేర్ వాల్యూ అంటారు అనమాట. ఆ షేర్ వాల్యూ 200 రూపీస్ పెట్టాను. పర్చేస్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ డేట్ ఇస్తుంది అనమాట. ఒక 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 5, 6, 7 మ్యాక్సిమం 3 రోజులు ఉంటాయి అనమాట మ్యాక్సిమం. IPO అనేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. అంటే నాకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ అనేది తీసుకుంటున్నాను పెట్టుబడుల కోసం. సో దీని ద్వారా నేను అమౌంట్ లాభాలు గడించి వాళ్ళకి వచ్చినటువంటి షేర్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ గ్రోత్ అనేది వాళ్ళకు కూడా ప్రాఫిట్ రూపంలో ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే నేను ఇనిషియల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాట్స్, ఒక లాట్ అంటారండి. మీరు IPO చేసేప్పుడు ఎన్ని లాట్లు మీరు పర్చేస్ చేయాలని మీరు డిసైడ్ చేయాలి. ఒక లాట్ వాల్యూ వచ్చేసి 15,000 ఉంటుంది అప్రాక్సిమేట్గా. 14,900, 800, 15,000 ఉంటుంది అనమాట. ఈ లాట్ వాల్యూ అలాగ ఉంటుంది అనమాట. అంటే మీ షేర్ వాల్యూ 200 రూపీస్ అయితే, మీకు ఇచ్చే పెట్టినటువంటి అమౌంట్ వచ్చేసి ఈ 15,000 అమౌంట్ పెట్టి 200 అంటే అప్రాక్సిమేట్గా మీకు ఎంత షేర్ వస్తుందో డివైడెడ్ బై 2 మీరు ఇచ్చేయచ్చు. సమ్వేర్ 70 షేర్లు వస్తాయి, 75 షేర్లు వస్తాయి, ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్, అంత మటుకు వస్తాయి అన్నమాట. ఆ షేర్లు వచ్చేసి మీరు పర్చేస్ చేస్తే తర్వాత మీకు లాభాలు మీరు అమౌంట్ తీసుకుంటుండొచ్చు అనమాట. ఈ షేర్ వచ్చేసి మీరు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పర్టికులర్ అమౌంట్ తర్వాత అలాట్ అవుతుంది. అలాట్ అనేది కూడా అది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది తీసుకుంటుంది, ఎవరు కూడా మాన్యువల్ ప్రిఫరెన్స్ ఎవరు. అలాట్ అయిన తర్వాత లిస్టింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఆ లిస్టింగ్ ప్రైస్ మీకు ఇచ్చినటువంటి షేర్ వాల్యూ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను ఇప్పుడు 200 రూపాయలు మీకు షేర్ వాల్యూ పెట్టాను, ఆ ప్రైస్ లిస్టింగ్ అయిన నాటికి 250 రూపాయలు కూడా అవ్వచ్చు, లేదంటే మనకి 190 రూపాయలు కూడా అవ్వచ్చు అనమాట. అలాగా షేర్ వాల్యూ ఎప్పుడైతే మనకి ఈ కంపెనీ అనేది లిస్ట్ అవుతుందో అప్పుడు
పబ్లిక్స్ అనేది ట్రేడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనకి సెకండరీ మార్కెట్ అంటారండి. ఆ సెకండరీ మార్కెట్ అనేది ప్రైమరీ మార్కెట్ అంటే ఏంది, డైరెక్ట్గా ఫస్ట్ టైం వస్తుంది. బట్ సెకండరీ మార్కెట్ అనేది మనము ఈ కంపెనీ నుంచి డైరెక్ట్గా స్టాక్స్ తీసుకోకుండా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైనా మీరు ఏదైనా షేర్స్ కొనేటప్పుడు నో బయర్స్ అలౌడ్, నో సెల్లర్స్ అలౌడ్ అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఆ రేషియో అనేది ఈక్వల్ చేస్తుంటుంది. ఈ BSE NSE చేసే పని అదనమాట. ఈ షేర్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా కంపెనీలన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో వీడియో వచ్చి ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయిందండి. సారీ ఇఫ్ యూ ఫీల్ బోర్, బట్ చాలా వరకు నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ కంపెనీలు కూడా మనకి చాలా లార్జ్ క్యాప్ కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీ, తర్వాత వచ్చేసి స్మాల్ కంపెనీ అని ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి అంతేకాకుండా ఈ సెక్టార్ అలొకేషన్ కానివ్వండి, వీటికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. చాలామందికి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.